మండుటెండలకు మాడు పగులుతోంది. సూర్యుడి తాపానికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దెక్కితే చాలు వేడిగాలులకు జనం అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. 43 నుంచి 44 డిగ్రీల మధ్య టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఎండలకు సంబంధించిన మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. రోహిణికి రోళ్లు పలిగేలా ఎండలు కొడతాయంటారు, కానీ అంతకంటే ముందే కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. సూర్య తాపానికి రోడ్లన్నీ వేడెక్కి ఉక్కపోత తర్వాత వడగాడ్పులతోటి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రజెంట్ మనం కరీంనగర్ తెలంగాణ చౌక్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక చాలా రద్దీ తగ్గిపోయి కొద్దిపాటి వాహనాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. అటు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మధ్యాహ్నం పూట జనాలు లేక రోడ్లన్నీ వెలవెలబోతూ ఉన్నాయి. ఇంకా కాసేపు అయితే ఈ మాత్రం రద్దీ కూడా ఇక్కడ కనిపించకపోవచ్చు. ఉష్ణోగ్రతలు కనుక చూస్తే మనకు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు తాజాగా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన లెక్కల ప్రకారం జగిత్యాల జిల్లాలో మనకు గుల్లకోట అనే గ్రామంలో 43.1 డిగ్రీల టెంపరేచర్ ఈరోజు నమోదైంది. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం తనుగుల్లో 41.4 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. మొత్తం అటు గ్రామీణ ప్రాంతాలు ఇటు పట్టణ ప్రాంతాలు కూడా ఉక్కబోతతోటి తర్వాత ఉష్ణోగ్రత వేడిమితోటి కూడా జనాలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారులు కావచ్చు, తర్వాత అత్యవసర పనుల మీద రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు కావచ్చు, చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. వడదెబ్బ మరణాలు కూడా పెరిగే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ కావచ్చు, అధికారులు కావచ్చు హెచ్చరిస్తూ ఉన్నారు. అత్యవసర పనుల నిమిత్తం తప్ప అసలు బయటికి రావద్దు, ఒకవేళ వచ్చినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎండ వేడిమికి తలకు ముఖ్యంగా తల భాగానికి సూర్యుడు వేడి తగిలినప్పుడు మెదడు దెబ్బతిని మరణాలు సంభవించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తలను తర్వాత చెవులను రక్షించుకోవాలని చెప్పి వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఎండ వేడిమికి తట్టుకునేలా ఎక్కువగా నీళ్లు తాగడం, తర్వాత ఎక్కువగా నీడ పట్టున ఉండడం, తర్వాత చల్లగాలికి తగిలేలా ఉండడం కూడా చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు తగు జాగ్రత్తలు చెప్తున్నప్పుడు కూడా ప్రజలు మాత్రం చాలా తీవ్ర అవసరం పడుతున్నారు. ఒక పెద్ద మనిషి వస్తున్నాడు. ఎండ ఎట్లా ఉంది పెద్ద మనిషి? ఎండ ఎట్లుంది? ఎండ మొత్తం ఎండ ఉన్నది. ఒక్కొక్కరు నెరిపడతారు. అయ్యా నువ్వేం పని వచ్చినావు మరి? ఇంత ఎండలో మా బిడ్డ దగ్గరికి వచ్చినాయి. మరి తలకాయ టవలన్న కట్టుకోవాలంటే ఇప్పుడే బస్సు దిగినాయి. ఎండల సత్తానో సావా పల్లెటూరులా వరి కనగర్తిలో బాగుంది ఎండ బాగున్నది. వడగాడుపులు ఉన్నాయి, ఎండ ఉన్నది. నిర్వర్తనం బాయిల నీళ్ళు ఉన్నాయా వ్యవసాయానికి? ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులు అయితే ఎట్లుంటుంది ఇప్పుడు ఇట్లా ఎండ కొడితే? ఇంకొద్ది రోజులు అయితే నీళ్ళు మీదకి వస్తాయి, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరు చచ్చిపోతారు. ఓకే, చూడొచ్చు. ఆ పెద్ద మనిషి అయితే కనగర్తి అనే గ్రామం నుంచి తన బంధువుల ఇంటికి వచ్చాడు. బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ఎండలో ప్రయాణించాల్సి వస్తుంది. ఊర్లో కూడా చాలా తీవ్రమైన ఎండ ఉందని చెప్తున్నాడు. ఇప్పటికే వ్యవసాయ కూలీలు కావచ్చు, ఉపాధి హామీ కార్మికులకు కావచ్చు, వాళ్ళకు పనివేళలు కూడా మార్చేశారు. మామూలుగా వ్యవసాయ కార్మికులు ఊర్లలో ఇప్పుడు మొక్కజొన్న కండెలు ఇరిసే టైం అయింది. ఆ టైంలో ఇంకా ఉదయం 5 గంటల నుంచి 10-11 గంటల వరకు మాత్రమే పని చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. సాధారణంగా అయితే ఇతర సీజన్లలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తారు. ఆ పనివేళలు కూడా మారిపోయినాయి. ఎందుకంటే ఎండ తీవ్రత వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి పనివేళలు కూడా మారినాయి. ఇంకొక వైపు చిరు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఆటో డ్రైవర్లకు గిరాకీ లేక కేవలం రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. తర్వాత పండ్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఇతరుల వాళ్ళు కావచ్చు, పూర్తిగా గిరాకీలు తగ్గిపోయినాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎండ తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్లోనే ఉన్నాం మనం. మే మొత్తం కూడా తీవ్రమైన ఉష్ణోగ్రతలు వడగాల్పులు పీల్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.